ఇవాళ పొక్కునూరు గ్రామంలో సాంబశివరావు గారు తదితరులు మొత్తం దాదాపు ఒక 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం, ఇవాళ ఆయన ఈ గ్రామంలో మా పార్టీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందకరమైన విషయం. అంతేకాకుండా మనం చూస్తుంటే గత 10 రోజుల నుంచి ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద ఏ గ్రామం వెళ్ళినా వైసీపీని విడి కొంతమంది మంచి వ్యక్తులు ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వ్యక్తులు తెలుగుదేశంలో చేరుతున్నారు. వారిని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఇవాళ జిల్లాలో 60% తెలుగుదేశం ఖాళీ చేస్తా అన్న వ్యక్తులకి ఇవాళ ఈ జాయినింగ్లు చూస్తే భయం వేస్తుంది. తప్పకుండా తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీని క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా ఇవాళ మొన్న తిరువూరు, నిన్న జగ్గైపేట, ఇవాళ నందిగామలో ఈ జాయినింగ్లు చూస్తుంటే మాకు ఫ్లడ్ గేట్లు వదిలితే వరద ఎట్లా వస్తుందో తెలుగుదేశం పార్టీలో అట్లా వరద రాబోతుంది. నాయకులే కాదు కార్యకర్తలు కూడా బయటకు వచ్చేస్తున్నారు. వైసీపీ మునిగిపోయే నావని అందరికీ అర్థమైంది. అందరూ కోరుకునేది వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు. అటువంటి రాష్ట్ర భవిష్యత్తు ఆశించి మా పార్టీలోకి వచ్చే మంచి వ్యక్తుల్ని మేమందరం సాధారణంగా ఆహ్వానించి ఈ రాష్ట్ర భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మేమందరం కలిసికట్టుగా తెలుగుదేశం కుటుంబంలో ప్రయాణిస్తాం. ఇవాళ చూస్తే పొక్కునూరు గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇట్లా అన్ని గ్రామాలు ఖాళీ అయిపోతాయని మేమందరం ఆశిస్తాం. ఇటువంటి దుష్ట పాలన త్వరలో అంతం కాబోతుందని తెలియజేస్తాం. కృష్ణప్రసాద్ రాకని టీడీపీలో ఆహ్వానిస్తున్నారు. మంచి వ్యక్తులు కొంతమంది వస్తే మా అధిష్టానం తప్పకుండా ఆహ్వానిస్తుంది. ఎవరైతే ప్రజల చెంతన ఉన్నారో, ఎవరైతే ప్రజల సమస్య కోసం పోరాడుతున్నారో అటువంటి వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. ఇవాళ చూస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం ఖాళీ అవ్వబోతున్నారు వైసీపీలో. కానీ మా నాయకుల వారు ఎవరైతే స్వచ్ఛందంగా ప్రజలకు సహాయం చేస్తారో, ఎవరైతే మంచి వ్యక్తులో అటువంటి ఒకళ్ళిద్దరిని తప్పకుండా తీసుకుంటాం. మేము కూడా అంతా ఓవర్లోడ్ అయిపోయి ఉంది. మాకు ఎక్కడ కూడా అందరూ మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గత 5 సంవత్సరాల నుంచి కష్టపడే నాయకులు ఉన్నారు. వారందరినీ చూసినాక ఇంకెవరన్నా ఒకళ్ళిద్దరు మంచి నాయకులు తప్పకుండా ఆహ్వానిస్తాం. ఉమాగారికి, దేవినేని ఉమాగారి కన్నా కేపీ గారికి సఖ్యత లేని కారణంగా ఇప్పుడు వాయిదా పడింది. కేపీ గారి అవన్నీ మా అధిష్టానం చూసుకుంటుంది. వాళ్ళ కేపీ గారికి, ఉమాగారికి సఖ్యత ఉందా లేదా అనేది మా అధిష్టానం చూసుకుంటుంది. మంచి వ్యక్తి అయితే తప్పకుండా సఖ్యత కుదిర్చి ఆహ్వానిస్తాం. టీడీపీ నేతలు ఎవరు మాకు టచ్లో రాలేదు. రావడానికి 4 పార్టీలు టచ్లో వచ్చాయి, కానీ ఏ పార్టీలో చేరేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ నన్ను టీడీపీ క్యాడర్ చాలామంది కేపీ గారికి వచ్చారు. ఆయన కూడా మంచి వ్యక్తి, ఆయనకి నచ్చిన పార్టీ, ప్రజలకు మెచ్చే పార్టీ, ప్రజలకి మంచి చేసే పార్టీని వారు ఎన్నుకుంటారని మేము ఆశిస్తున్నాం. పార్టీలకు ఆహ్వానిస్తూ వారికి కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది.